కళ్యాణ్ గారు ఏదైతే రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టులు కానీ, అదేవిధంగా ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఏదైతే వివిధ అధికార ఇది ఉన్న అధికారంగా రికార్డ్ అయిన పోస్టులు ఉన్నాము, ప్రతి ఒక్కరిని కార్పొరేటర్లు, కౌన్సిలర్ని, సర్పంచ్ని అందరినీ పిలిచి ఈ రోజు దిశ దశ ఒక ఇవ్వబోతున్నాడు. ఈ రోజు ఏదైతే 7% 8% అని చెప్పి విమర్శిస్తున్న వైఎస్ఆర్సీపీకి కానీ, అదేవిధంగా ఏదైతే ప్రతిపక్షాలకు సమాధానంగా ఈ రోజు ఏ విధంగా నామినేటెడ్ పార్టీ పరంగా పోస్టులు వేసి ఏదైతే ఆ మొత్తం ప్రక్షాళన చేసి పార్టీని ముందుకు తీసుకుపోయే దిశగా ఈ రోజే కాదు, ఫిబ్రవరిలో కూడా జరిగింది ఇలాంటి మీటింగు, అదేవిధంగా జూన్ లో కూడా జరిగింది, కార్యకర్తలతో మీటింగ్ జరిగింది. ఇట్లా వివిధ రకాలుగా 3 months ఒకసారి కార్యకర్తలు కలుస్తూ ఏదైతే పార్టీకి కావాల్సిన ఏ నిర్ణయాలు తీసుకోవాలి, వాళ్ళ సూచనలు సలహాలతో తీసుకొని ఒక సమావేశం ఏర్పాటు చేసి దాన్ని ఏదైతే అమలు చేస్తూ ముందుకు పోవడం జరుగుతుంది. రాబోయే కాలంలో జనసేన పార్టీ కీ రోల్ గా ఉండాలని చెప్పేసి ఒక ప్రయత్నంతో ఈరోజు పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను బర్త్డే గురించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా బిలేటెడ్ బర్త్డే చెప్తున్నాను. ఆయన ఇంకా మంచి పదవులు అధిరోహించాలి, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. కానీ ఇక్కడ చూస్తే 2019లో జగన్మోహన్ రెడ్డి గారి పైన కార్యకర్తలు కానీ ప్రజలు కానీ చాలా హోప్స్ పెట్టుకుంటున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా పరిపాలన చేసి ఏదైతే పొత్తులతో అధికారంలోకి వచ్చి మళ్ళీ పొత్తులు లేకుండా ఆయన ఒంటరిగా గెలవడం జరిగింది. అలాంటి వ్యక్తి లాగా పరిపాలన చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారని దాదాపు భారతదేశంలో ఏ రాష్ట్రంలోని ఏ పార్టీకి లేనంత పర్సంటేజ్ జగన్మోహన్ రెడ్డి గారి 51%తో 151 సీట్లు ఇవ్వడం జరిగింది. అదే రాష్ట్ర ప్రజలు చేసిన తప్పు, కార్యకర్తలు కష్టపడి పనిచేసిన తప్పు అయిపోయింది. అది కన్ను మిన్ను తెలియకుండా ఏ విధంగా అవినీతి చేశారు, లిక్కర్లో, దేవుడు ప్రసాదాల్లో, దేవుడు ఉండీలో, మైన్స్ లో, మట్టిలో, అదేవిధంగా ఇసుకలో, అదేవిధంగా దేవాదాయ భూముల్లో అన్నిట్లో అవినీతి చేసి 151 స్థానాన్ని 11 స్థానాలను తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే బోరుగడ్డ అనిల్ గాని, అదేవిధంగా ఏది కొడల నాని గాని, వంశీ గాని, అదేవిధంగా రామ్ గోపాల్ అంట, రోజా అంట, ఎవరు పడితే వాళ్ళు అన్పార్ట్మెంట్స్ వాడడము, వాళ్ళు ఏదైనా ప్రశ్నిస్తే ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు వీళ్ళు బూతులతో వాళ్ళకి సమాధానం చెప్పడం, దానికి ప్రతిఫలమే 151 సీట్లకి 11 సీట్లు రావడం జరిగింది. అదేవిధంగా సిద్ధం సభల్లో 175 వచ్చేసిందని చంద్రబాబు నాయుడు కార్టూన్ బొమ్మలు, అదే విధంగా పవన్ కళ్యాణ్ లోకేష్ గారికి పెట్టించి ఆ కార్యకర్తల చేత కుట్టించడం జరిగింది ఆ బొమ్మల్ని. అంటే ఎంత సైకోగా ప్రవర్తిస్తున్నాడో అనేసి ప్రజల్ని నిర్ణయించుకొని 151 సీట్లని 11 సీట్లకి ఇవ్వడం జరిగింది. మళ్ళీ పదే వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే రాజశేఖర్ రెడ్డి గారికి అనుగుణంగానే పరిపాలించడానికి ఈ వైఎస్ఆర్ పార్టీ పుట్టింది, ఆయన ఆశయాలు నెరవేర్చడానికి పార్టీ పుట్టింది అంటారు. అలాంటి రాజశేఖర రెడ్డి గారు 2007లో బ్రాండెస్ కంపెనీకి ₹1తో 1000 ఎకరాలు ఇవ్వడం జరిగింది, 1000 acres ఇవ్వడం జరిగింది. ₹1 ఎకరా ₹1తో 1000 ఎకరాలు ఇచ్చింది. అదే లోకేష్ గారు ఇస్తే దాన్ని అడ్డుగిస్తారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి ఆశయాల్ని ఆ పార్టీ కానీ ఏడ కొనసాగిస్తా ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన దాన్ని చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇలేదు. అభివృద్ధి కావాలంటే మనకు వివిధ రకాల ఉద్యోగాలు, అదే విధంగా రాష్ట్రానికి ఆదాయం రావాలంటే ఖచ్చితంగా సంస్థలు రావాలి. సంస్థలు రావాలంటే సంస్థలను బట్టి మనం వాళ్ళ సబ్సిడీలు ఇచ్చి తీసుకురావాలి. అలాంటి కార్యక్రమం ఎక్కడన్నా జగన్మోహన్ రెడ్డి గారు చేశారా? చేయకపోగా ఈ రోజు అధికారం ఉండే పార్టీ కూటమి ప్రభుత్వం ఇస్తా ఉంటే దాన్ని అడ్డగించే ప్రయత్నం చేస్తున్నారు. మరి తండ్రి ఆశలు ఎక్కడ నెరవేరుస్తున్నారు? అదేవిధంగా పీపీపీ విధానం చూస్తున్నాం. ఈరోజు పీపీపీ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ. మేము 1 కోటి సంతకాలతో ఈరోజు గవర్నర్ కి ఇచ్చాము, ఏదైతే బాగా ర్యాలీలు ఊరేగింపులు చేసి డాన్సులు డప్పులు కొట్టి గవర్నర్ సబ్మిట్ చేశారు. మరి అదే పీపీపీ విధానంలో భారతదేశంలో బీజేపీ గవర్నమెంట్ ఒక కమిటీ వేసింది.
ఆ కమిటీలో కూడా గురుమూర్తి అనే వ్యక్తి ఎంపీ, తిరుపతి ఎంపీ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. మరి ఆ రోజు పిపిపి విధానాన్ని ఎందుకు వ్యతిరేకించలేదు? దానికి ఎందుకు సంతకం పెట్టాడు? ఆ కమిటీలో ఉండి యాక్సెప్ట్ ఎందుకు చేశాడు? మళ్ళీ గవర్నర్ గారికి నేను ఎత్తుకోపోయి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఇవన్నీ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. ఈ రోజు పిపిపి విధానం మన రాష్ట్రంలో కాదు, హైకోర్టు కూడా చెప్పింది. ఈ రోజు మహారాష్ట్రలో కానీ, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ లో కానీ, రాజస్థాన్ లో కానీ, ఒరిస్సాలో కానీ, మిజోరాంలో కానీ ఇక్కడంతా పిపిపి విధానం లేదా? అక్కడంతా నడిపించడం లేదా? ఇక్కడ పేదవాడికి అదే విధంగా ఏదైతే చదువుకున్న విద్యార్థికి ఇద్దరికి మేలు జరిగే కార్యక్రమం ఈ పిపిపి విధానం కాదు. వేణుగోపాల్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు బాగా జరిగాయి లేదా? సరే, పిపిపి గురించి మనం రోజు మాట్లాడుకున్నది. ఆయన పుట్టినరోజు వేడుకలు 175 నియోజకవర్గాల్లో అంగరంగ వైభవంగా జరిగాయి లేదా చెప్పండి. అంగరంగ వైభవంగా జరిగింది. మేము కూడా ఆయనకు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలంటున్నాం. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు